ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి నేతలు కామక్రీడల్లో మునిగి తేలుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారా అనే సందేహం కలగక మానదు. ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలైతే ఒకరిని మించి ఒకరన్నట్టుగా పోటీ పడే పరిస్థితి వచ్చేసింది. ఒకరు జనసేన అయితే మరొకరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ బండారం బయటపడక తప్పని పరిస్థితి దాపురించేస్తుంది. అరవ శ్రీధర్ ఉదంతం బయటపడి వ్యవహారం కొలిక్కి రాకముందే బిఆర్ నాయుడు భాగోతం బట్టబయలైపోయింది. ఇది మర్చిపోదామనుకునేలోగా గోదావరి జిల్లాకు చెందిన మరొక జనసేన ఎమ్మెల్యే క్యూలో నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళందరికీ తోడుగా నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు తయారైపోయారు. ఏకంగా ఆ పార్టీ అధినేత దృష్టికి సదరు ఎమ్మెల్యే బండారం అంతా చేరిపోయింది. సీఎం నేరుగా పిలిచి ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారు అంటూ పత్రికల్లో కథనాలు వచ్చేదాకా కథ సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన నెల్లూరు అప్లాండ్ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే మహిళలతో పదే పదే సరసాలాటకు దిగుతున్నట్టుగా తేట తెల్లమవుతుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి చెందిన ఒక మహిళతో నడిపినటువంటి రాస క్రీడల వ్యవహారం బట్టబయలైంది, చాలా దుమారం రేపింది. ఆ కథ ముగియక ముందే తాజాగా హైదరాబాద్లో కొత్త కుంపటి రాజేసినట్టుగా పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు. టాలీవుడ్కి చెందిన ఒక సింగర్తో కథ నడిపే ప్రయత్నంలో ఈ ఎమ్మెల్యే పేక లోతు మునిగిపోయారు అనేటువంటి రీతిలో అనుమానం కలుగుతోంది. దాంతో నేరుగా ముఖ్యమంత్రి పిలిచి ఆయనకి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఈ కథనంలో కనిపిస్తుంది. ఆ ఎమ్మెల్యే ఒక సింగర్తో హైదరాబాద్లోని తన కులపోళ్లకు చెందిన పేరు మోసిన హోటల్లో తరచూ కులుకుతుంటాడని సీఎం దృష్టికి వెళ్ళింది. ఆ నియోజకవర్గాన్ని వదిలేసి లాడ్జీల్లో రోత పనులేంటని సీఎం ఆ ఎమ్మెల్యేని నిలదీయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చాలా మంచోడిని సార్ అంటూ బుకాయించేందుకు ప్రయత్నించగా ఆ సింగర్తో నడిపిన చిలిపి చేష్టలు, రొమాంటిక్ చాట్ ఆధారాలతో సహా అన్నింటినీ సీఎం ఆయన ముందు పెట్టినట్టుగా సమాచారం. ఎంత విడ్డూరమైనటువంటి వ్యవహారమో చూడండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని బెదిరించినట్టుగా తెలిసింది. ఇది ఇలా ఉండగా ఆ ఎమ్మెల్యే గతంలో తన నియోజకవర్గంలోని ఒక మహిళతో ఇదే విధంగా సయ్యాటలాడి భ్రష్టు పట్టిపోయాడు. ఇప్పుడు అప్డేట్ అయ్యి హైదరాబాద్లో దుకాణం తెరిచాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ స్టార్ హోటళ్లలో వ్యభిచారం ఆ ఎమ్మెల్యేకి నిత్యకృత్యమైనట్టుగా అధిష్టానానికి ఆధారాలతో సహా పోబిడి అందినట్టు సమాచారం. అంటే చూడండి, ఎమ్మెల్యేలు ఎంత స్థాయిలో ఇప్పటికే నియోజకవర్గాల్లో దందాలు, యథేచ్ఛగా అందిన కాడికల్లా దోచుకునేటువంటి వ్యవహారాలు, కాలం కలిసి వచ్చినప్పుడే పూర్తిగా కూడబెట్టుకోవాలి అనేటువంటి తీరున అధికార కూటమి నేతలంతా సాగుతున్నారు. ఒకరిని మించి ఒకరన్నట్టుగా ఆ దందాల వ్యవహారంలో పోటీ పడుతున్నారు. ఇప్పుడు దానికి మించి ఈ రాస క్రీడలు, శృంగార కార్యకలాపాలు, కామ క్రీడల్లో పోటీ పడబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఒకరిని మించి ఒకరు జనసేన అయితే ఒకరు తెలుగుదేశం, ఒకరు తెలుగుదేశం అయితే ఒకరు జనసేన, నువ్వా నేనా అన్న చందాన పోటీ పడుతున్నారు. ఇది ఆ మూల ఈ మూలం లేదు. గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు వరకు, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రైల్వే కోడూరు వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పలువురు మహిళలతో ఈ ఎమ్మెల్యేలు నడుపుతున్నటువంటి కార్యకలాపాలు, చీకటి బాగోతాలు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఆయా పార్టీల అధినేతల తల బొప్పి కొట్టక ముందే, బండారం పూర్తిగా రచ్చకీడచ్చక ముందే ఇలా అధినేతలే వార్నింగ్ ఇచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళు ఆగుతారా? కట్టడి అవుతారా? కట్టడి కాకపోతే ఈ మొత్తం రచ్చరచ్చయ్యి మళ్ళీ మీడియాలో వారం 10 రోజుల పాటు చాలా పెద్ద స్థాయిలో దుమారం చెలరేగడానికి తగ్గట్టుగా మంచి మసాలా వ్యవహారంగా మారుతుందని మాత్రం చెప్పొచ్చు.